బోరబండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంపై జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బాబా ఫసీయుద్దీన్ టార్చర్ వల్లే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని బోరబండ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య ఆరోపించారు. ఇప్పటికైనా బాబా ఫసీయుద్దీన్ నిజం ఒప్పుకోవాలని అంటున్న దేదీప్యతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. గత వారం రోజుల క్రితం ఎవరైతే సర్దార్ ఉన్నారో అయితే బూరబండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో అయితే మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అయితే బాబా ఫసీయుద్దీన్ నా తమ్ముడు, నేను ఆ విధంగా చేయలేదు, మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క టార్చర్ వల్లనే చనిపోయాడని చెప్తున్నారు. ఎంతవరకు నిజమా? మీరు అసలు వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. మా పార్టీ కార్యకర్తను మేము టార్చర్ చేస్తామా? మా పార్టీలో పనిచేసి మైనారిటీ లీడర్గా వర్క్ చేస్తున్న అతన్ని మేము ఎందుకు టార్చర్ చేస్తాం? మాగంటి గోపీనాథ్ గారు ఎందుకు టార్చర్ చేస్తారు? అతను సరే తమ్ముడు అంటున్నావు కదా, 8 రోజులుగా ఏమైపోయావు? ఇప్పుడు మనిషి చనిపోయారు, చనిపోయిన రోజు ఏదో అడ్డుకున్నారని చెప్పి మీ ఇందాకే మీ మీడియా ఫుటేజ్ కూడా చూశాను. ఏదో అడ్డుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు. సరే చనిపోయి 8 రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్నటి వరకు కనపడిన మనిషివి, నీ పైన ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి కనీసము నువ్వు కనకు పెట్టుకుండా ఎబ్స్కాండ్ అయిపోయిన వ్యక్తి ఈ రోజు డైరెక్ట్గా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వచ్చి కూర్చుంటే ఇది ఎవరు సపోర్ట్ చేస్తున్నారని, ఒక నేరస్తుడిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నేరస్తులే అనేది చట్టం ఉంది మన చట్టంలో. అలాంటిది మేము మేయర్గా అదే క్వశ్చన్ చేశాం. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ అయిపోయి నమోదయ్యి కనీసం పోలీసులకి దొరకని వ్యక్తి ఎబ్స్కాండ్లో ఉన్న వ్యక్తిని కౌన్సిల్ హాల్లో ఎలా కూర్చోబెడతారో అని అడిగితే ఆవిడ మాట దాటేసి కౌన్సిల్ని నడిపించడం జరిగింది. సరే, ఎందుకంటే ప్రజల సమస్యల మీద జరిగే కౌన్సిల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము కూడా టైం కోసం వెయిట్ చేసాం. మాకు టౌన్ ప్లానింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా నేను అదే క్వశ్చన్ చేశాను. ఇప్పుడు మొహమ్మద్ సర్దార్ది మాత్రమే కాదు, బోరబండ డివిజన్కి సంబంధించిన 90% వాళ్ళకు నోటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. నోటరీ డాక్యుమెంట్స్ మీద జిహెచ్ఎంసీకి పర్మిషన్ ఇచ్చే అథారిటీయే లేదు. అలాంటి ఒక ఆప్షన్ కూడా లేదు.